దానివల్ల అందాల భామలకు మిస్ వరల్డ్ పోటీలు అయితే నడుస్తున్నాయి కదా తెలంగాణ రాష్ట్రంలో. దానికి సంబంధించి నేను నిన్ననో మొన్న వచ్చింది ఆల్రెడీ వార్త చెప్పిన. జనరల్గా చిన్న ఊర్లలో క్రికెట్ టోర్నమెంట్లు పెడితేనే స్పాన్సర్లు వస్తారు. ఆ దుకాణమోడు ఈ దుకాణమోడు ఏదో ఫ్లెక్సీలు కట్టుకుంటారు, ₹4 ఖర్చు పెట్టుకుంటారు. అట్లాంటి మిస్ వరల్డ్ పోటీ జరుగుతున్నప్పుడు ఎంతమంది స్పాన్సర్లు రావాలి, ఎంత ఆమ్దాని రావాలి తెలంగాణ రాష్ట్రానికి? కానీ వచ్చిన ఆమ్దాని సున్నా. దాదాపు 25 నుంచి 27 కోట్ల దాకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేసింది, కానీ ఆ జీరో డబ్బులు రాలేదట. రాకపోవడానికి ప్రభుత్వం యొక్క తప్పిదం లేదు, అధికారుల నిర్లక్ష్యం ఉంది ఇక్కడ క్లియర్గా. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చినట్ట, దానికి స్పాన్సర్లను వెతుకురి మంచిగా ఆహ్వానించాలని చెప్పేసి. ఈ అధికారులు సమన్వయ లోపంతో వాళ్ళు కరెక్ట్గా ప్లాన్ చేయకపోవడం వల్ల స్పాన్సర్లు రాలేదు, వచ్చిన స్పాన్సర్లు వెనక్కి వేయరు. ఎంత పెద్ద వేదిక జరుగుతోంది, మిస్ వరల్డ్ పోటీ జరుగుతుంది. అక్కడ ఏ స్పాన్సర్ ఇట్లా ఉరుక్కుంటూరు కూడా వచ్చి కోట్లు ఉమ్మరించేటోళ్ళు, చిన్న చిన్న సెకండ్ల యాడ్లకే కోట్లు ఉమ్మరిస్తారు. ఎట్లాంటి మిస్ వరల్డ్ పోటీలకు ఖర్చు పెట్టేటోళ్ళు కదా. మరి రాష్ట్ర ఆదాయాన్ని గండికొట్టిన వాళ్ళు ఎవరు? ఇక చూడురి, పైసా రాలే, టూరిజం శాఖ ఫెయిల్, అందాల భామల యోగాసనాలు, ప్రభుత్వానికి ఆర్థిక భారంగా మిస్ వరల్డ్ పోటీలు, టార్గెట్కు 25 కోట్లు, టార్గెట్ ఏమో 25 కోట్లు, వచ్చింది మాత్రం సున్నా. ముందుకు రాని స్పాన్సర్లు, వచ్చినా సమయం ఇవ్వని అధికారులు, ఆఫీసర్ల మధ్య సమన్వయ లోపం, ఒంటెద్దు పోకడలే కొంపముంచాయా, రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన పోటీలు అని చెప్పేసి చూస్తున్నాం మనం. పాల్గొన్న బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, మంత్రి జూపల్లి, నూతన క్రీడా విధానంపై ప్రత్యేక ప్రణాళికలు, రామోజీ ఫిలిం సిటీని సందర్శించిన అందగత్తెలు. సో మొత్తంగా అందాల పోటీల ద్వారా ఆర్థికంగా పైసలు రాలే, కాకపోతే కొంచెం సోషల్ మీడియాలో ప్రచారం జరిగి ఈ టూరిజం ప్లేస్లకి అన్నిటికీ కూడా ఎక్స్పోజర్ దొరికింది. హెరిటేజ్ ప్రాంతాలకి రామప్ప కానీ, లేకపోతే రామోజీ ఫిలిం సిటీ కానీ, లేకపోతే చార్మినార్ కానీ, ఎకో టూరిజం పార్క్ కానీ, ఇట్లా రాష్ట్రంలో ఉన్నటువంటి పర్యాటక కేంద్రాలన్నింటికీ వరల్డ్ వైడ్ ఎక్స్పోజర్ అయితే దొరికింది. సో ఆ విషయంలో సక్సెస్ అయినాం, కానీ ఆర్థికంగా డబ్బులు అయితే రాలేదు.